అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు ప్రసాద్ జాలాది. నేను సురక్షా సంస్థ వ్యవస్థాపకుడిని. నేను టచ్ ఏ లైఫ్ సంస్థతో కలిసి పనిచేయడం చాలా గర్వించదగ్గ విషయం అని భావిస్తున్నాను. ఈరోజు అంటే జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రపంచమంతా జరుపుకుంటోంది. ఈ సంవత్సరం ముఖ్య దృష్టి గతంలో కంటే పదునుగా ప్లాస్టిక్ కాలుష్య నివారణపై ఉంది. ఇది గట్టిగా ప్రయత్నించవలసిన విషయం. ఎందుకంటే ప్లాస్టిక్ కాలుష్యం పెనుముప్పుగా మారింది. సముద్రాల నుండి ఎత్తైన పర్వతాల వరకు మనుషుల, జంతువుల, పక్షుల మరియు జలచరాల శరీరాల్లో కూడా ప్లాస్టిక్ సూక్ష్మ రూపంలో ప్రవేశించడం జరిగింది. ఇది భయంకరంగా మన భూగ్రహానికి, గ్రహవాసులకు అత్యంత కీడు కలిగించే విషయం. ప్రపంచంలో మనం ఏటా 400 మిలియన్ టన్నులకు పైగా ప్లాస్టిక్ను ఉత్పత్తి చేస్తాం. దానిలో చాలా ప్లాస్టిక్ ఉత్పత్తులు భూమిని, నీటిని, కాలువలను, నీటి గుంటలను, సరస్సులను, నదులను, సముద్రాలను, గాలిని కూడా తీవ్రంగా ఆందోళన చెందవలసిన విధంగా కలుషితం చేస్తున్నాయి. ఇది కేవలం బాధ కలిగించే విషయం మాత్రమే కాదు. దీనివల్ల పర్యావరణం, జీవ వైవిధ్యం, మానవ, జంతుజాలాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి సంక్షోభంలోకి నెట్టే పెను ప్రమాదం పొంచి ఉంది. కానీ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే ప్లాస్టిక్ కాలుష్యం పరిష్కరించగలిగిన సమస్య. 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఓ సమిష్టి చర్యకు పిలుపునిస్తూ 5 నియమాలను గట్టిగా అమలు చేయాలని చెబుతోంది. అవి ప్లాస్టిక్ వస్తువులను తిరస్కరించటం, తగ్గించటం, పునర్వినియోగం చేయటం, పునరుత్పత్తికి వాడటం మరియు పునరాలోచించటం. మనందరం కలిసికట్టుగా సుస్థిరమైన ప్రత్యామ్నాయాలకు మద్దతు ఇవ్వటానికి, మరి ఈ కాలుష్యాన్ని అంతం చేసే విధానాల కోసం ఆచరణలకు కట్టుబడి ఉందాం. ఇక్కడ మనలో ప్రతి ఒక్కరికి ఒక పాత్ర ఉంది. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఒక మలుపుగా, పెద్ద మార్పుకు నాందిగా చేద్దాం. కలిసి మనం ఈ ప్లాస్టిక్ మహమ్మారిని ఓడించి పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు మరింత సుస్థిరమైన భవిష్యత్తుకు మార్గమం సుగమం చేద్దాం. ఈ సందేశం వినడానికి సమయం ఇచ్చిన మీకు నా ధన్యవాదాలు.